హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గారెలు. గ్రైండర్తో పని లేకుండా మిక్సీ జారీలో పిండి రుబ్బుకొని స్పాంజీలా ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చూసేద్దాం రండి. చూడండి, ఈ వీడియోలో చూసినట్లు ఇట్లా వస్తున్నాయో చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటాయండి. దానికోసం ముందుగా 2 కప్పుల పొట్టు తీయని మినపగుళ్ళని తీసుకున్నాను. అవి 2 సార్లు 3 సార్లు బాగా కడుక్కోవాలండి. బాగా కడిగి నానబెట్టుకోవాలి. 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా నానాయో. వాటర్ అంపేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుంటూ, మరీ ఎక్కువ వేసుకోవద్దు, వాటరు పిండి లూజ్గా అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా సాఫ్ట్గా వచ్చేలా పిండి మెత్తగా పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పిండి మొత్తం వేసుకొని ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత పైనుండి కొద్దిగా జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ 20 లేదా 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. మనకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ వేసుకొని ఇంకా చాలా బాగా వస్తాయి. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో నుండి పిండి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ ఉంచుకోవాలండి. చాయ్ జాలి అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, దానికి వాటర్ పెట్టుకొని చేతికి వాటర్ పెట్టుకుంటూ ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి గారెలు. ఎలా ఇబ్బంది లేకుండా చిన్న చిన్న టిప్స్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఈజీగా. ఎలాంటి క్లాత్ కానీ పేపర్తో పని లేకుండా ఇలా వేసుకోవచ్చు. తర్వాత నేను చట్నీ కోసము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇవి అయ్యే వరకు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మధ్య మధ్యలో ఇవి కలుపుకుంటూ చట్నీ చేసుకుంటున్నాను. ఈ మధ్య మధ్యలో అటు ఇటు మలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి మరీ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. గ్రైండర్తో ఏం అవసరం లేదు. సేమ్ అలానే అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఇలా. మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టమో, ప్లస్ చికెన్ మటన్లో కూడా చాలా బాగుంటాయి. మేమైతే చట్నీ చేసుకున్నాము.
ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, అందుకని కొద్దిగా ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేలా ఎక్కువసేపు ఉంచుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ అండి.